ఏపీలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. జనసేన, బీజేపీ, టీడీపీ స్టేట్లపై క్లారిటీ రావడంతో ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి, మదనపల్లి అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీకి సిద్ధం కాగా తిరుపతి పార్లమెంటు స్థానానికి బీజేపీ సై అంటోంది. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, విజయ్ కుమార్, గంట నరహరి పేరు వినిపిస్తున్నాయి. అలాగే మదనపల్లికి ఎన్ఆర్ఐ కొండ నరేంద్రకు జనసేన టికెట్ దాదాపుగా ఖరారైనట్టుగా ప్రచారం సాగుతోంది. ఇక తిరుపతి పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ పేరు ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. ఎవరికి ఎక్కడ స్థానాలు కేటాయిస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజు, సో ఓవరాల్గా ఎలా చూడాలి? ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏ స్థానాలు ఎవరికి కేటాయించే ఛాన్స్ ఉంది? ఏం చెప్తున్నారు అక్కడ స్థానిక నాయకులు? రైట్ సతీష్, మొత్తం మీద ఏపీలో పొలిటికల్ హీట్ రాసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆశావహుల్లో టెన్షన్ ఎక్స్టెన్షన్ అవుతుంది. పార్టీలకు సంబంధించినటువంటి ఎన్ని స్థలాలు ఏ పార్టీకి అని చెప్పేసి పొత్తులో దాదాపుగా ఖరారైనటువంటి పరిస్థితి. దాని మీద అధికారిక ప్రకటన కూడా వెలువడింది. మరి ఈ నేపథ్యంలోనే ఏ స్థానాలు ఎవరికి కేటాయించబోతున్నాయని దాని మీద అయితే టెన్షన్ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే టీడీపీకి ఎన్ని సీట్లు, అలాగే బీజేపీ, అలాగే జనసేనకి ఎన్ని సీట్లు అనే దాని మీద ఒక స్పష్టత వచ్చినటువంటి నేపథ్యంలో ఏ స్థానాలు ఎవరెవరు పోటీ చేయబోతున్నాయని దాని మీద ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి. అయితే తిరుపతితో పాటు మదనపల్లి ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయొచ్చు అని చెప్పేసి తెలుస్తోంది. దీంతోపాటు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గాన్ని బీజేపీకి ఎప్పటిలాగే బీజేపీకి పొత్తులో భాగంగా కేటాయించినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా తిరుపతి అసెంబ్లీ విషయానికి వస్తే జనసేనకి సీట్ని కేటాయించినట్టు తెలుస్తుంది. ఇందులో మొదటి నుంచి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పసుపులేటి హరిప్రసాద్కి ఆ సీటుని కేటాయిస్తారని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా పార్టీలో పవన్ కళ్యాణ్ వెనంటే ఉంటూ పార్టీని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలోపేతం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఆయనకే సీటు దాదాపుగా ఖరారైనట్టు ప్రచారం సాగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఊకా విజయ్ కుమార్ జనసేనలో చేరుతారు. సో జనసేనలో కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఊకా విజయ్ కుమార్కి జనసేనలో చేరి ఆయనకు సీటు కేటాయిస్తారని చెప్పి తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి మంత్రాలు కూడా కొనసాగిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో తిరుపతి అసెంబ్లీ సీట్ని మొదటి నుంచి కూడా అటు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్కి జనసేన ద్వారా ఇవ్వాలని అనుకుంటున్నప్పటికీ కూడా కొన్ని ఈక్వేషన్స్ నేపథ్యంలో ఊకా విజయ్ కుమార్ జనసేనలో చేరతారు. ఎందుకంటే ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే చేరితే ఆయనకి ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన పేరు కూడా వినిపిస్తున్న పరిస్థితి. అయితే తాజాగా గంట నరహరి అని చెప్పేసి కడప జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేత పేరు కూడా ప్రస్తుతానికి తెరపైకి వచ్చింది. ఆయన పేరు కూడా షికారులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదైనప్పుడు కూడా ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరికి సీటు లభిస్తుందని చెప్పేసి అందరూ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి కసరత్తున పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పూర్తి చేశారు. దాదాపు ఇక్కడ అభ్యర్థి ఖరారైంది. సో అధికారికంగా ప్రకటించాల్సి ఉందని చెప్పి చెబుతున్న పరిస్థితి. ఇక రెండోది మదనపల్లి. సో మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ కూడా జనసేనకి అవకాశం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో జనసేన అక్కడ సీట్ని తీసుకుంటుంది అని చెప్పేసి ప్రచారం సాగుతుంది. సో జనసేనకి సంబంధించి మొదటి నుంచి కూడా అక్కడ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి రామ్దాస్ చౌదరి ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. అయితే ఆయనకి సీటు ఇవ్వరు అని చెప్పేసి మొదటి నుంచి కూడా ప్రచారం సాగుతున్నటువంటి పరిస్థితి. ఇటీవల ఆ పార్టీలో చేరినటువంటి శ్రీరామ రామాంజనేయులకి సీటు ఇస్తారని చెప్పేసి ప్రచారం సాగినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈక్వేషన్స్ నేపథ్యంలో ఆయన్ని మరొక పోస్టుకి పరిమితం చేస్తారు అని చెప్పేసి సమాచారం అందుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఎన్ఆర్ఐ కొండ నరేంద్రకి మదనపల్లి సీటు దాదాపుగా ఖాయమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఆయన పలుమార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అవ్వడం, అంతేకాకుండా పొత్తులో భాగంగా ఎక్కువగా కాపులు ఉన్నటువంటి మదనపల్లి నియోజకవర్గాన్ని కొండా నరేంద్రకు కానీ ఇచ్చినట్లయితే సో స్థానికంగా ఆయనకు ఉన్నటువంటి ఓటు బ్యాంకు, అంతేకాకుండా ఆయనకున్నటువంటి మంచి పేరు నేపథ్యంలో ఖచ్చితంగా మదనపల్లిలో ఆయన విజయం సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి అభ్యర్థి ముస్లిం సామాజిక వర్గం నుంచి, అలాగే కాంగ్రెస్కి కూడా ముస్లిం సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో అభ్యర్థులుగా ఉన్నటువంటి నేపథ్యంలో మూడో పార్టీ అంటే అక్కడ పోటీ చేయబోయేటువంటి ఉమ్మడి అభ్యర్థి కూడా ముస్లిం ఉంటే సో ఓట్లు చీలి దాని ద్వారా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో
నేపథ్యంలో అక్కడ అత్యధిక ఓటు బ్యాంకు ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కొండా నరేంద్ర గారిని సీట్ ఇస్తే ఖచ్చితంగా అక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి భావించినటువంటి జనసేనకు సంబంధించినటువంటి అధిష్టానం ఇప్పటికే ఆయన పేరును కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అనేక మారులు ఆయన పవన్ కళ్యాణ్ కలిసి తనకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేసి చెప్పినటువంటి పరిస్థితి. ఆ మేరకు సర్వే కూడా ఒకటి నిర్వహించారు. సో ఈ నేపథ్యంలోనే కొండా నరేంద్రకి అక్కడ సీటు దాదాపు ఖాయమైనట్టు తెలుస్తుంది. మరోపక్క అక్కడ శ్రీరామ రామాంజనేయులు మొదటి నుంచి కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సో ఆయనకు కూడా మొన్నటి వరకు సీట్ ఇస్తారని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని సామాజిక సమీకరణలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆయన పేరుని వేరే పదవికి ఇస్తాము అని చెప్పేసి ఆయనకి చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే కొండా నరేంద్ర పేరు అనూహ్యంగా మదనపల్లి సీటుకి సంబంధించి తెరపైకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక తిరుపతి పార్లమెంటు స్థానానికి విషయానికి వస్తే బీజేపీకి సీట్లు కేటాయించాలని చెప్పేసి తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఉప ఎన్నికల్లో కూడా గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా జనసేన అలాగే బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ తిరుపతి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. ఆమె అప్పట్లో 3వ స్థానంతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి. అప్పట్లో దొంగ ఓట్లతోటి మనం ఇటీవల కాలంలో చూసాం. సో దొంగ ఓట్లతోటి వైసీపీ అభ్యర్థి గెలిచాడని చెప్పేసి ఏ విధంగా ప్రచారం సాగిందో, అంతేకాకుండా ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేసుకుని ఆ కేసులో ఒక ఐఏఎస్ అధికారితో పాటు ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి కూడా సస్పెండ్ అయినటువంటి పరిస్థితి, కొంతమంది పోలీసులు కూడా సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే మళ్ళీ రత్నప్రభకు అక్కడ అవకాశం ఇచ్చే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసినటువంటి పనబాక లక్ష్మిని పక్కన పెట్టి సో రత్నప్రభకు ఇక్కడ బీజేపీ తరఫున సీటు కేటాయిస్తే ఖచ్చితంగా టీడీపీ అలాగే జనసేన ఓట్ షేరు బీజేపీకి రావడం వల్ల సో ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది. తద్వారా ఇక్కడ బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో ఒకసారి బీజేపీ ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా గెలిచినటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ఇక్కడ ఎంపీ పోస్ట్ కూడా ఎంపీకి సంబంధించిన స్థానాన్ని బీజేపీ కోరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో బీజేపీలో మొదటి నుంచి కూడా రత్నప్రభ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకంటే గత ఉప ఎన్నికల్లో ఆమెకు ఇక్కడ అవకాశం ఇచ్చినప్పటికీ కూడా అప్పట్లో 3వ స్థానంతో సరిపెట్టుకోవడం, అంతేకాకుండా ముక్కుసూటిగా వ్యవహరించేటటువంటి ఐఏఎస్ అధికారిగా ఆమెకి పేరుంది. అంతేకాకుండా ఆమె రిటైర్ అయినటువంటి నేపథ్యంలో సామాజిక వర్గం కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి. సో రిజర్వ్డ్ స్థానం కాబట్టి సో రత్నప్రభకి ఇక్కడ అవకాశం ఇవ్వచ్చు. సో ఆమె పేరుని దాదాపుగా కూడా ఖాయం చేసేటువంటి అవకాశాలు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.